కానీ ఆయన ఒక్క గుక్కలో పూర్తిగా పానం చేసి లోకంలో ప్రసిద్ధుడు కాలేదా? చూడటానికి సూర్యమండలం చిన్నదే అయినా కూడా అతడు ఉదయించగానే, ఆ సూర్యుడు ఉదయించగానే 3 లోకాల్లో అంధకారం పటాపంచలవుతుంది కదా. ఏమి ఉపమానాలో చూడండి. అక్కడ దాకా ఎందుకు, పెద్ద మదపుటేను కూడా చిన్న అంకుశానికి లొంగిపోతుంది కదా. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చిన్న మంత్రంతో జపం చేస్తే వాళ్ళు లొంగి వరాలు ఇస్తారు కదా. దేవి, సందేహాన్ని విడిచిపెట్టండి. ఈ రాముడు అవలీలగా ధనుర్భంగం చేస్తాడు అని అనగానే ఆ రాణి గారికి రామచంద్రుడి యొక్క సామర్థ్యం మీద నమ్మకం కలిగింది. విషాదం తొలగిపోయింది. రాముని మీద అనురాగం అధికమైంది. ఆ సమయంలో సీతాదేవి రాముణ్ణి చూచి వ్యాకుల చిత్తయ్యి సకల దేవతలను మనస్సులోనే ప్రార్థిస్తూ ఉన్నది. ఓ మహేష, ఓ భవానీ, నన్ను ధన్యురాలిని చేయండి. నా ఎడ ప్రసన్నులై ఈ శివజాపం యొక్క బరువును తగ్గించండి. ఓ గణాధిప, ఓ వరదాయక, ఈ రోజు కొరకై నిరీక్షిస్తున్నటువంటి నన్ను సేవిస్తూ ఉన్నాను స్వామి ఇప్పటిదాకా. నా ప్రార్థనని మన్నించి ధనస్సును మిక్కిలి తేలిగ్గా చేయి అని గణేశ్వరుని ప్రార్థించింది. సీతాదేవి రఘునాథుణ్ణి రెప్పవాల్చకుండా చూస్తూ ఆందోళన మానుకొని ధైర్యం వహించింది. ఆ తరువాత ఆమె సూర్యభగవాన్ని ప్రార్థించింది. ఆమె కన్నులు సజలములైంది, శరీరం రోమాంచితమైంది. చూడముచ్చటైనటువంటి ఆ శ్రీరాముని యొక్క దివ్య సౌందర్యాన్ని ఆమె నేత్రపర్వంగా చూస్తూ ఉన్నది. కానీ తన తండ్రి యొక్క నిబంధన ఆలోచన గుర్తుకు రాగానే ఆమె మనస్సు కలవరపాటుకు లోనవుతున్నది. ఆమె తనలో తను ఇలా అనుకుంది, మా తండ్రి ఎంతో గట్టిగా పట్టుబట్టాడు. దాని మంచి చెడు ఫలితాలను ఆలోచించలేదు. ఆయన మంత్రులందరూ కూడా ఎంతో వివేకం కలిగిన వాళ్ళు అయ్యుండి కూడా ఆయనకు భయపడి ఏ ఒక్కరు కూడా సరైన సూచన ఇవ్వాల మా నాన్నకి. ఇంతమంది పండితులున్నా ఈ సభలో ఇలా జరగడం అనుచితం అనిపిస్తోంది. వజ్ర సమానమైనటువంటి ఈ ధనస్సు ఎక్కడ? కిషోరావస్థలో కోమలగాత్రుడైనటువంటి ఈ శ్యామ సుందరుడెక్కడ? ఓ విధాత, నా హృదయాన్ని స్థిమితపరుచుకుని మార్గమేంటి? నాకు ఎలా నేను స్థిమితపరచుకోగలుగుతాను? ఓ శంభుచాపమా, నీ మీద మాత్రమే నాకు విశ్వాసం ఉంది. నీవే నన్ను కాపాడాలి. నీ జడత్వం అంతా కూడా ఈ సభలోని వారి మీద వేయి. ఆ రఘునాథుడి యొక్క కోమలత్వం చూచిన వెంటనే తేలిగ్గా మారిపో. ఈ విధంగా సీతాదేవి మనస్సు వ్యాకులతకు గురైంది. ఆమె ఒక్కొక్క క్షణాన్ని 100 యుగాలుగా గడుపుతూ ఉన్నది. ఆ తల్లి పరిస్థితి అలా ఉంది. ఆమె ఒక్క క్షణం శ్రీరాముడిని చూస్తుంది, మరుక్షణమే తన చెంచల దృక్కులతోటి భూమి మీదకు మరలుస్తుంది దృష్టి. చూడగా ఈ రీతిగా మన్మధుడి యొక్క 2 చేపలు చంద్రమండలంలో ఉయ్యాలలు ఊగుతున్నట్లుగా ఒప్పుతూ ఉన్నాయి. కమలంలోని తుమ్మెదలలాగా ఆమె యొక్క వాణి నోటిలోనే బంధింపబడింది. సిగ్గు వల్ల అది బయటికి రావడంలా. లోభి యొక్క సంపద ఇంటి యొక్క మారుమూలయందే ఉండిపోయినట్లుగా ఆమె యొక్క కన్నీరు ఆమె కొనలయందే ఆగిపోయింది. తన మనస్సులో ఉన్న సంఘర్షణ వల్ల మిక్కిలి బాధపడినా కూడా ఆమె నిబ్బరం వహించింది. విశ్వాసంతో తనలో తాను ఇలా అనుకుంటూ ఉంది, ఓ మనస వాచా కర్మణ, నా యొక్క మనోరథం ధర్మబద్ధమైందైతే, నిజంగా నా మనస్సు రామచంద్రుడి యొక్క పాదపద్మాలకే అంకితమైతే, అందరి యొక్క హృదయాలలో వసించే ఆ భగవంతుడు విష్ణుమూర్తి నన్ను తప్పక ఈ రఘుకులస్వామి యొక్క పాదదాసిగా చేయుగాక. స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళు తాము ప్రేమిస్తున్న వారిని తప్పక పొందగలుగుతారు అని ఆమె రాముడి వైపు చూస్తూ ఉన్నది. ఈ శరీరం గనక ఆయనది కాకపోతే ఇందులో ప్రాణాలు ఉండవు అని భావించింది.
ఆ కృపానిధి అయినటువంటి శ్రీరాముడు విషయాలన్నిటినీ గ్రహించాడు. ముందుగా సీతాదేవిని చూశాడు. పిమ్మట గరుత్మంతుడు ఒక చిన్న పామును చూచినట్టుగా ధనుస్సును చూశాట. అన్న రామచంద్రుడి యొక్క వైభవం తెలిసినటువంటి వాడు కదా లక్ష్మణస్వామి. అన్నయ్య ఆ శివచాపాన్ని తదేక దృష్టితో చూడటం చూశాడు లక్ష్మణుడు. హర్షపులకిత గాత్రుడై బ్రహ్మాండాన్ని తన పాదంతో నొక్కిపట్టి బిగ్గరగా అన్నట్ట. భూమిని ఒక పాదంతో తొక్కిపట్టాడు. ఎందుకని? రాముడు ధనస్సు ఎత్తబోతున్నాడు కాబట్టి భూమి కదలకుండా ఉండాలని ఆయన ఉద్దేశం. వెంటనే అంటున్నాడు లక్ష్మణస్వామి, ఓ దిగ్గజములారా, ఆది కూర్మమా, ఆదిశేషుడా, ఆది వరాహమా, ఈ భూమి కంపించకుండా గట్టిగా నిశ్చలంగా నిలపండి. శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం గావించడానికి సన్నద్ధుడవుతున్నాడు. నా ఆజ్ఞను పాటించి సావధానులు కండి అన్నాడు. అప్పుడు రాముడు ఆ ధనస్సును సమీపించగానే అక్కడ ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా దేవతలని, తమ యొక్క శుభకర్మలని స్మరించుకుంటున్నారు. అంటే తాము చేసిన పుణ్యమంతా ఫలించి రాముడు ధనస్సును ఎత్తాలి అని వాళ్ళ ఉద్దేశం. అందరి యొక్క సందేహాలు, అజ్ఞానం, రాజుల యొక్క దురభిమానం, పరశురాముడి యొక్క అహంకారం, దేవతల యొక్క మునుల యొక్క భయాలు, సీతాదేవి యొక్క విచారం, జనకుడి యొక్క పశ్చాత్తాపం, రావణాదుల యొక్క దుఃఖ దావానలం, క్షమించాలి, జనక మహారాజు యొక్క రాణుల యొక్క దుఃఖ దావానలం, ఇవన్నీ కలిసి ఆ శివధనుస్సు అనేటువంటి పడవ మీద ఎక్కి కూర్చున్నాయిట. అవి శ్రీరామచంద్రుడి యొక్క భుజబలము అనేటువంటి అపారమైన సముద్రాన్ని దాటటానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నాయి. కానీ ఈ నావ నడిపేవాడే లేడు. శ్రీరాముడు ప్రేక్షకులందరినీ చూచాడు. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ మనస్సుల్లో ఉండేటువంటి భావాలన్నీ గమనించాడు. వాళ్ళని చూస్తే వాళ్ళు బొమ్మలో ఉన్నటువంటి మనుషుల్లాగా ఉన్నారట, నిశ్చలంగా. ఆ కృపానిధి సీతాదేవిని చూచి ఆమె యొక్క వ్యాకులపాటును గ్రహించాడు. సీతాదేవి చాలా బాధపడుతోంది, దిగులు పడుతుందని భావించాడు స్వామి ఆమె ముఖాన్ని చూసి. ఆమెకు క్షణం ఒక యుగంగా అనిపిస్తున్నది. దప్పికగొన్న వ్యక్తి నీటికై పరితపించిపోయినట్లుగా ఆమె చూస్తూ ఉంది. అటువంటి పరితాపం కలిగినటువంటి వాళ్ళు అమృతమయమైనటువంటి తటాకాన్ని తెచ్చినా కూడా ప్రయోజనం శూన్యం. ఎందుకని? పైరు ఎండిపోయిన తర్వాత వర్షం పడితే లాభం ఉంటుందా? సమయానికి ఉపయోగపడకపోతే చివరికి పశ్చాత్తాపపడి ప్రయోజనం ఉండదు. ఈ విధంగా ఆలోచించి ఆయన రాముడు సీతమ్మను చూచి ఆమె ప్రేమను కనుక్కొని పులకించిపోయినాడు. మనస్సులోనే మళ్ళీ గురువుకు ప్రణామం చేశాడు. అతి లాఘవంగా ధనస్సును లేవనెత్తాడు. దాన్ని పట్టుకోగానే ధనస్సు మెరుపు వలె ప్రకాశించింది. ఆకాశంలో విద్యుత్ వలయం ఏర్పడింది. శ్రీరాముడు ధనస్సును చేతపట్టుకుని వింటి నారిని ఎక్కుపెట్టడం కానీ దానిని లాగటం కానీ ఎవ్వరూ చూడలేకపోయారు. అంటే అంత వేగంగా చేశాడు స్వామి. కాబట్టి ఎప్పుడు ఎక్కుపెట్టేశాడు విల్లు. ఒక్కసారి ఆకర్ణాంతం లాగాడు. నారి రెండుగా విరిగిపోయింది ధనస్సు. ఆ ధనుర్భంగము యొక్క ధ్వనులు భయంకరంగా అన్ని లోకాలలో నిండిపోయినాయి. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఈ సందర్భంలో ఆ ధనుర్భంగ ధ్వని బ్రహ్మలోకంలో ఉండేటువంటి బ్రహ్మ ధ్యానంలో ఉన్నాడు. ఆయన చెవులకు సోకి ఒక్కసారి ఉలిక్కిపడి లేచాట. అది అని వర్ణించాడు విశ్వనాథ వారు ఆయన యొక్క రామాయణ కల్పవృక్ష కావ్యంలో.
ఘోరమైనటువంటి ఆ కఠోర శబ్దానికి సమస్త లోకాలయందు ప్రతిధ్వనించింది. సూర్యుడి యొక్క రథం యొక్క గుర్రాలు తమ యొక్క విహిత మార్గాన్ని విడిచిపెట్టి పక్కకు తిరిగినాయి. ఆ దిగ్గజాలు 8 ఉంటాయి, ఘీంకరించినాయి. భూమి ఊగిపోయింది. శేష వరాహ కచ్చపాలు శాంతిని కోల్పోయినాయి. దేవతలు, రాక్షసులు, మునులు చెవులు మూసుకొని కలవరపాటుకు గురైనారు. శ్రీరాముడు శివుడి యొక్క వింటిని విరిచినని అందరికీ విశ్వాసం కలిగింది. ఆ శబ్దానికి అందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు అని తులసీదాసు వివరిస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుని యొక్క అపారమైనటువంటి భుజబలం సముద్రం లాంటిది. శంకరుడి యొక్క ధనుస్సు ఓడలాంటిది. అజ్ఞానము మొదలైన కారణాల వల్ల ఈ పడవను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా ధనుర్భంగం కావటం వల్ల శ్రీరాముడి యొక్క అపార పరాక్రమ సముద్రంలో మునిగిపోయారు. ఎంత భావన! శ్రీరామచంద్రుడు ధనస్సు యొక్క 2 ముక్కలను నేల మీద పడేశాడు. దాన్ని చూచినటువంటి జనులందరూ సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఇక్కడ విశ్వామిత్రుడు ఒక పవిత్రమైన సముద్రం. ఆయన యొక్క వాత్సల్యం సుందరమైంది. అగాధమైనటువంటి జలం ఆయన యొక్క వాత్సల్యం. సముద్రంలోని అలలు చంద్రుని గాంచి ఉప్పొంగిపోయినట్లుగా శ్రీరాముడి యొక్క ముఖచంద్రుణ్ణి చూసి ఆ విశ్వామిత్రుడిలో పులకావళులు అధికమైనట. శరీరంలో ఆకాశంలో దేవతల యొక్క డిండి మధోనులు ప్రతిబింబించినాయి. దివ్యాంగనల యొక్క నృత్యములు అద్భుతంగా కనువిందు చేసినాయి. బ్రహ్మాది దేవతలు, సిద్ధులు, మునీశ్వరులు ఆ శ్రీరాముణ్ణి ప్రస్తుతి చేస్తూ మంగళాశాసనాలు చెప్పారు. కిన్నెరులు రసవత్రంగా గానం చేశారు. చతుర్దశ భువనాలు జయ జయధ్వానాలతోటి మారుమోగిపోయినాయి. స్త్రీ పురుషుల యొక్క చిత్తాలన్నీ ప్రసన్నములైనవి. అందరూ కూడా శ్రీరాముడు శివధనుస్సును విరిచాడని పలుకుతూ ఉన్నారు. వందిమాగధులు, సూతులు చేసినటువంటి స్తుతి పాఠాలతోటి సభంతా మారుమోగింది. శంఖాలు, సన్నాయిలు, డోళ్లు, నగారాలు వాటి యొక్క ధ్వని వీణులు విందు చేస్తూ ఉంది. అక్కడ యువతీమణులు మంగళగీతాలు గానం చేశారు. తన యొక్క సఖులతో కూడినటువంటి మహారాణి ముఖం కళకళలాడిపోయింది. జనకుడు తన ఆందోళనను విడిచిపెట్టి ఎంతగానో ఆనందించాడు. అక్కడ ఉన్నటువంటి రాజుల యొక్క ముఖాలన్నీ కూడా వెలవెలబోయినాయి. సీతాదేవి యొక్క ఆనందానికి అవధులు లేవు. సీతాదేవి మురిసిపోయింది. సౌమిత్రి శ్రీరాముణ్ణి చూస్తూ ఉన్నాడు తదేకంగా. శతానందుడి యొక్క ఆజ్ఞతోటి సీతాదేవి శ్రీరాముణ్ణి సమీపించడానికి ముందుకు నడిచింది. అనేక మంది మంగళగీతాలు ఆలపిస్తూ ఉన్నారు. అమ్మవారు నడుస్తూ ఉంటే ఆమె యొక్క పరమ సౌందర్య శోభలు అద్భుతంగా ఉన్నాయి. సీతాదేవి తన యొక్క సఖుల మధ్య శోభిల్లుతూ ఉంది. ఆమె చేతిలో ఉంటున్నటువంటి జయమాల విశ్వ విజయ శోభను వెదజల్లుతూ ఉంది. ఆమె శరీరం సిగ్గుతో ఒదిగిపోయినా కూడా మనస్సు మాత్రం పరమానంద భరితమైంది. ఆమె మనో అనురాగాలను ఎవ్వరూ కూడా పసిగట్టలేకపోయారు. ఆమె శ్రీరాముడిని సమీపించి ఆయన యొక్క అందచందాలకు ముగ్ధురాలైపోయి చిత్రించినటువంటి బొమ్మలాగా నిశ్చలంగా నిలబడిపోయింది రాముడి ముందర. ఆమె యొక్క తన్మయ స్థితిని గమనించినటువంటి ఒక నెచ్చెలి, శ్రీరామచంద్రుడికి నీ మనోహర జయమాలను వేయి అన్నది. ఆ మాటలు విని సీతాదేవి తన చేతులలో ఉన్న జయమాలను ఎత్తింది. ప్రేమ వివసి అయి ఆయన కంఠసీమలో వెయ్యలేకపోయింది. 2 కమలాలు తమ కాడల మీద నిలబడి చంద్రుడికి జంకుతో జయమాలను సమర్పిస్తున్నట్లుగా సీతాదేవి చేతుల మధ్య ఆ జయమాల అలరారుతూ ఉంది. కనులకు విందు చేస్తూ ఉన్నది. ఈ మనోహరమైనటువంటి దృశ్యం చూచి ఆమె చెలికెత్తలు మళ్ళా గానం చేస్తూ ఉన్నారు. వెంటనే సీతాదేవి ఆ వరమాలను
శ్రీరాముడి యొక్క కంఠంలో అలంకరించింది. శ్రీరాముడి యొక్క కంఠసీమలో ఆ మాలను చూచి దేవతలు మళ్ళీ పుష్పవర్షం కురిపించారు. సూర్యోదయం కాగానే కలువ పూలు ఎలా ముడుచుకుంటాయో అలాగే ఆ సీతమ్మని పొందలేనటువంటి ఆ రాజకుమారుల యొక్క ముఖాలన్నీ ముడుచుకుపోయినాయి. ఆ నగరంలో ఉన్నటువంటి వాద్యగాళ్లంతా కూడా అద్భుతంగా వాయిద్యాలని మోగిస్తున్నారు. దుష్టులు ఉదాసీనులైపోయారు, సాధుజనులు సంతోషపడ్డారు. బ్రాహ్మణాదుల యొక్క వేద ఘోషలు సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి. వందిమాతుల యొక్క స్తోత్ర పాఠాలు వినిపిస్తూ ఉన్నాయి. శ్రీరాముడు శివధనుస్సును భగ్నం చేసి సీతమ్మను వరించాడనేటువంటి శుభవార్త స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం ఈ 3 లోకాలలో కూడా క్షణంలో వ్యాపించింది. నగర ప్రజలందరూ కూడా మంగళహారతులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు తమ శక్తికి మించినటువంటి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీ సీతారాముల జంట సౌందర్య శృంగారాలు ఒకే చోట మూర్తిభవిస్తే ఎలా ఉంటుందో అలా మనోహరంగా ఉన్నది. వెంటనే అక్కడుండే అమ్మవారి సఖులు, సీత, నీ ప్రభువు యొక్క పాదాలకు నమస్కరించు అని పలికారు. కానీ సీతాదేవి ఆయన యొక్క దివ్య చరణాలు తాకటానికి భయపడుతూ ఉంది. అప్పుడు గౌతమ మహర్షి యొక్క పత్ని అహల్య గతిని స్మరించుకుంది. సీతాదేవి తన పతి పాదాలను చేతులతో తాకటానికి వెనుగాడుతూ ఉంది. ఈ అలౌకికమైనటువంటి ప్రేమను చూచి శ్రీరాముడు తనలో తాను నవ్వుకుంటున్నాడు. అహల్య బండరాతిగా ఉంది. అలాంటి బండరాయి కాస్త రాముడి యొక్క పాదం సోకంగానే స్త్రీ అయిపోయింది కదా. కాబట్టి నేను గనక రాముడి పాదాలు పట్టుకుంటే నేనేమవుతానో అని అమ్మవారు అనుకుంటున్నది. ఈ అలౌకికమైనటువంటి ప్రేమ చూసి రాముడు తనలో తాను నవ్వుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి దుష్టులైన రాజులు కొంతమంది క్రుద్ధులైనారు. ఈ సీతను బలవంతంగా ఎత్తుకొని పోదాం, ఆ రాకుమారులను ఇద్దరిని బంధిద్దాం, ధనుర్భంగం చేసినంత మాత్రాన పని పూర్తి కాలేదు, ఇంకా మేమంతా బతికే ఉన్నాం, మాలో ఎవరో ఒకరిని ఈ రాజకుమారి పెళ్లాడాల్సిందే అని కొంతమంది అన్నారు. ఇంకొకళ్ళు లేచి, ఈ జనక మహారాజు వాళ్ళకి సాయపడితే వాళ్లతో పాటు ఆయన్ని కూడా యుద్ధంలో ఓడిద్దాం, ఒకవేళ ఈ పిల్లల మీదకి మనం యుద్ధానికి పోతే అల్లుడు కాబట్టి ఆయన కనుక వస్తే ఆయనతోటి కూడా యుద్ధం చేద్దాం, ఓడిచ్చేద్దాం అని వీళ్ళ ప్రగల్భాలన్నీ విన్నారు కొంతమంది సజ్జనులైనటువంటి రాజకుమారులు. ఈ మూర్ఖులను చూచి సిగ్గుకే సిగ్గు వస్తుంది. అరే మూర్ఖులారా, మీ బలపరాక్రమాలు, గౌరవ ప్రతిష్టలు ఆ ధనుస్సుతోనే పోయినాయి. మళ్ళా సిగ్గు ఎగ్గు లేకుండా కొత్తగా మీకు వీరత్వం పుట్టుకొని వచ్చిందా? మీలో ఇటువంటి దుష్టత్వం ఉన్నందువల్లే విధాత మీ ముఖాలను నల్లగా మార్చేశాడు. ఈర్ష్య, గర్వము, క్రోధములను విడిచిపెట్టి శ్రీరామచంద్రమూర్తిని కన్నుల పండుగగా చూడండి. లక్ష్మణుని యొక్క కోపాగ్నికి శలభాల్లాగా మాడిపోతారు, జాగ్రత్త. గరుత్మంతుడికి అర్హమైనటువంటి ఆహారాన్ని కాకి కోరుకున్నట్లుగా, సింహము యొక్క ఆహారాన్ని కుందేలు ఆశించినట్లుగా, అకారణ కోపిష్టి సుఖశాంతులకు అర్రులు సాచినట్లుగా, శివవైరి సమస్త సంపదలను కాంక్షించినట్లుగా, లోభులు, దురాశాపరులు కీర్తి కోసం ప్రాకులాడినట్లుగా, కాముకుడైన వాడు నిష్కళంత్వాన్ని వాంఛించినట్టుగా, శ్రీహరి యొక్క పాదపద్మాల ఎడ విముఖులైనటువంటి వాళ్ళు మోక్షానికై ఆశపడినట్లుగా, ఎన్ని ఉపమానాలు చూడండి. వాల్మీకి మహర్షి ఎన్ని ఉపమానాలు, అంతకంటే ఎక్కువ మించిపోతున్నాడు ఆయన. అసలు మామూలుగా ఉపమా కాళిదాసస్య అంటారు. ఆ కాళిదాసు కూడా వాల్మీకి మహర్షి దగ్గర నుంచే గ్రహించాడు చాలా ఉపమానాలు. కాకపోతే వారు కూడా కొన్ని ఆ యొక్క
ఆ వాగ్దేవత యొక్క అనుగ్రహం వల్ల, ఆ దుర్గామాత కృప వల్ల ఆయన కూడా పాండిత్యం వచ్చింది, రాశాడు. దానికేం అనుమానం లేదు. కానీ ఉపమాలంకారాల్లో కాళిదాసుని మించినవాడు లేడు అని ఆరుయోక్తి అన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, దాదాపు 6 డజను ఉపమానాలు వేశాడు తులసీదాస్ గారు. ఓ రాజులారా, సీతాదేవిని మీరు కోనుకోవటం వ్యర్థం. ఈ కోలాహలం అంతా కూడా చూస్తున్నది సీతాదేవి భయపడిపోయింది. ఆమె యొక్క సఖులు అక్కడి నుంచి రాణివాడకు తీసుకెళ్లారు ఆమెని. శ్రీరాముడు సీతాదేవిని మనస్సులోనే మెచ్చుకుంటూ తన సహజమైనటువంటి గంభీర గమనంతో గురుగారి దగ్గరకు వచ్చాడు. కానీ అక్కడే ఉన్నటువంటి రాణి, జనక మహారాజు, విధాత ఏమి చేయనున్నాడో ఆ బ్రహ్మ అని కలవరపడుతూ ఉన్నారు. రాజుల యొక్క మాటలు విని లక్ష్మణుడు ఇటు అటు చూస్తూ ఉన్నాడు. కానీ రాముడికి భయపడి ఊరుకున్నాడు. ఎందుకని? రామాజ్ఞ లేకపోతే ఏ పని చేయడు ఆయన. లక్ష్మణుడి యొక్క కన్నులు ఎర్రబారినాయి. పరశురాముడి యొక్క ఆగమనం మనం చెప్పుకుని పోతున్నాం. భృకుటి ముడిపడింది. సింహ కుశేరాన్ని ఏనుగుల గుంపు చూసినట్లుగా లంఘించడానికి ఆరాడపడుతూ ఉన్న లక్ష్మణుడు క్రుద్ధుడై ఆ మూర్ఖులైన రాజుల వైపు చూశాడు. ఈ గందరగోళాన్ని చూశారు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు. వాళ్ళు వ్యాకులు పడిపోయి ఆ రాజులందరినీ తిట్టడం మొదలుపెట్టారు. అదే సమయంలో భృగువంశము సంజాతుడైనటువంటి పరశురాముడు ఆ శివుడి యొక్క ధనుర్భంగాన్ని విని అక్కడికి వచ్చేశాడు. ఆయన్ను చూడగానే రాజులందరూ కూడా గడగడ వణికిపోతున్నారు. ఆయన 3 9 27 సార్లు క్షత్రియ కులమంతా కూడా సంహరించేసి 5 మడుగుల్లో రక్తం నింపినటువంటి మహానుభావుడు ఆయన. దాన్నే శమంత పంచకం అంటారు. తరువాత ఆయనే మనస్సు బాధపడి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి ఆ 5 మడుగుల్లో గంగానదిని ప్రవహింపజేశాడు. అదే కురుక్షేత్ర ప్రాంతంలో ఉండే శమంత పంచకం. ఆకాశంలో డేగను చూడగానే లావుక పిట్టుకలు భయంతో పరిగెత్తినట్లుగా దాక్కున్నట్లుగా ఆ పరశురాముని చూరంగానే ఆ రాజకుమారులందరూ కూడా భయపడిపోయి దాక్కున్నారు. అప్పటిదాకా ప్రగల్భాలు పలికిన వాళ్ళంతా. ఆ పరశురాముడి యొక్క గౌరవర్ణ శరీరం మీద భస్మం, లలాటం మీద త్రిపుండ్రాలు శోభిల్లుతూ ఉన్నాయి. శిరస్సున జటాజూటం కలిగి ఉన్నాడు ఆ మహనీయుడు. సుందర ముఖచంద్రుడు కోపానికి కొంచెం ఎర్రబారి ఉన్నది ఆయన మోఖం. ఆయన కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి. కళ్ళు కోపంతో ఎరుపెక్కి ఉన్నాయి. చూచే వాళ్ళకి ఆయన యొక్క సహజ దృష్టి క్రోధంగానే ప్రకటితం అవుతోంది. ఆయన యొక్క భుజాలు వృషభము యొక్క మూపురాల్లాగా బలిష్టములై సమున్నతంగా ఉన్నాయి. ఆయన రొమ్ము విశాలంగా, ఆయన యొక్క బాహువులు పొడవుగా ఉన్నాయి. ఆయన యొక్క యజ్ఞోపవీతాన్ని, ఆయన రుద్రాక్షమాలని, జింక చర్మాన్ని ధరించి ఉన్నాడు. వల్కలధారి అయి చేతులలో ధనుర్బాణాలు, 2 తూణీరాలు, భుజం మీద గడ్రగొడ్డలి ఆయన దగ్గర ఉన్నాయి. ఇది పరశురాముడి యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి రూపం. ఆయన మునివేషధారి అయినా కూడా చెప్పలేనంత కఠోరంగా ఉన్నాయి ఆయన యొక్క ధరించినటువంటి ఆయుధాలు. వీరరసమే ముని రూపం దాల్చిందా అన్నట్లుగా ఆ రాజుల మధ్యకు వచ్చాడు ఆయన. పరశురాముడి యొక్క భయంకరమైన ఆకారాన్ని చూచి వికల మనస్కులైనటువంటి రాజులు, జనక మహారాజు అందరూ కూడా భయంతో లేచి నిలబడ్డారు. తమ యొక్క పేర్లను కులగోత్రాలతో సహా చెప్పుకొని సాష్టాంగంగా దండ ప్రణామాలు చేశారు. పరశురాముడు ఎవరినైనా సహజంగా చూస్తే తమకిక నూకలు చెల్లినట్టే అని అందరూ భావిస్తూ ఉన్నారు. ఆయన దృష్టి ఎవడి మీద పడిందంటే వాడి కాడే. జనకుడు ఆయనకు ప్రణామం చేసి సీతాదేవిని పిలిచి ఆమెతోటి నమస్కరింపజేశాడు.
పరశురాముడు ఆమెను ఆశీర్వదించాడు. చెలికెత్తులందరూ సంతోషపడ్డారు. ఆమెను తమతో పాటు తీసుకొని వెళ్ళిపోయారు. తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణుల చేత ఆయన పాదాలకు నమస్కరింపజేశాడు. తరువాత విశ్వామిత్రుడు చెప్పాడు, మహాత్మా, వీళ్ళిద్దరు కూడా దశరథ మహారాజు యొక్క కొడుకులు, రామలక్ష్మణులు అని పరిచయం చేశాడు. ఆ సుందరమైనటువంటి రాజకుమారుల జంటను చూచి పరశురాముడు వాళ్ళని ఆశీర్వదించాడు. మన్మథుని యొక్క సౌందర్యాన్ని అధక్కరించేటటువంటి శ్రీరాముడి యొక్క పరమాద్భుతమైన సౌందర్యాన్ని పరశురాముడు రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. పరశురాముడు ఒక్కసారి అందరినీ కలయ చూశాడు. తనకేమీ తెలియనట్లుగా, ఈ జనసమూహం ఇక్కడికి ఎందుకు వచ్చారు, కారణమేంటి అని అడిగాడు జనకుణ్ణి. అలా ప్రశ్నిస్తూనే కోపోద్రిక్తుడయ్యాడు. రాజులందరూ కూడా అక్కడ సమావేశమైన కారణాన్ని జనకుడు చెప్పాడు. జనకుడు యొక్క ప్రత్యుత్తరాన్ని వింటూనే నేల మీద పడి ఉన్నటువంటి శివధనుస్సు యొక్క ముక్కలు చూశాడు. కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే పరశురాముడు కఠోరమైనటువంటి వాక్కులు పలికాడు. ఓ మూర్ఖ జనకుడా, ఈ ధనస్సును విరిచిందెవరో చెప్పు, వెంటనే అతన్ని చూపించు, లేకపోతే నీ రాజ్యాన్ని అస్తవ్యస్తం చేస్తానన్నాడు. అందరి యొక్క మనస్సుల్లో భయము, ఆందోళన రెండూ కూడా ముప్పిరిగి ఉన్నాయి. అయ్యో, పూర్తి అయినటువంటి కార్యాన్ని ఆ బ్రహ్మదేవుడు మళ్ళీ చెడగొడుతున్నాడే అని సీతాదేవి విచారపడింది. పరశురాముడి యొక్క క్రోధ స్వభావాన్ని చూచినటువంటి సీతాదేవి క్షణమొక యుగంగా భావిస్తూ ఉన్నది, ఏం జరుగుతుందా అని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనం, రాజకుమారులు, సీతాదేవి భయపడినటువంటి విషయాన్ని చూచినటువంటి రాముడు ఎటువంటి వికారానికి తావు ఇవ్వకుండా ఆ పరశురాముడితోటి ఇలా అంటున్నాడు, స్వామి, ఎవరో మీ దాసుడే ఈ శివధనస్సును విరిచి ఉండవచ్చు, మీ ఆజ్ఞను నాకు చెప్పండి అన్నాడు. ఈ మాటలకు పరశురాముడు ఇంకా కోపోద్రిక్తుడయ్యాడు. సేవకుడు పని సేవ చేయటం మాత్రమే, కాబట్టి రామా విను, నాకు విరుద్ధంగా ఈ శివధనస్సును విరిచినవాడు సహస్రబాహువు వలె నాకు శత్రువు. సహస్రబాహువు ఎవరు? కార్తవీర్యార్జునుడు. వాళ్ళలాగే నాకు శత్రువు. ఈ సమూహం నుండి అతన్ని బయటికి రమ్మను, రాని, లేకపోతే ఈ రాజులు అందరూ కూడా చస్తారు నా చేతులు. ఈ ముని యొక్క బెదిరింపులు వినంగానే లక్ష్మణుడు నిరాదరాన్ని ప్రకటిస్తూ చిరునవ్వుతోటి ఇట్లా అన్నాడు, స్వామి, నా బాల్యంలో నేను అనేకమైనటువంటి ధనస్సులను విరగొట్టాను, కానీ మీరెప్పుడూ కోప్పడలేదు. కానీ ఈ శాపం మీద మీకెందుకు ఇంత ప్రీతి అన్నాడు. అనగానే ఆయనకి ఇంకా కోపం వచ్చింది. ఓరీ రాకుమారా, నీకు చావు మూడింది, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు. లోక ప్రశస్తమైనటువంటి ఈ శివధనుస్సును ఇతర ధనుస్సులతో పోల్చడం తగిందేనా అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు నవ్వి, మునీశ్వర వినండి, మా దృష్టిలో ధనస్సులన్నీ ఒకటే, సమానమే. తుప్పు పట్టిపోయినటువంటి ఈ పాత చాపాన్ని విరవడానికి ఏమంత కష్టం? దానివల్ల కలిగే నష్టమేంటి? శ్రీరామచంద్రుడు దానిని కొత్త చాపమని భావించి ఉన్నాడు, కానీ అతడు దాన్ని తాకంగానే అది విరిగిపోయింది. ఇందులో శ్రీరాముడి యొక్క దోషం ఎంత మాత్రం లేదు, మీరు వ్యర్థంగా కోపగించవద్దన్నాడు. అప్పుడు పరశురాముడు తన యొక్క గండ్రగొడ్డలి వైపు ఒక్కసారి చూసి, అరే దుష్టుడా, నీకు నా స్వభావాన్ని గురించి తెలియదు. నీవు బాలుడవు కాబట్టి నిన్ను చంపదలుచుకోలేదు. మూర్ఖుడా, నన్ను కేవలము ఒక మహర్షిగా భావించావా? నేను ఆజన్మ బ్రహ్మచారిని, పరమ కోపిష్ఠిని. నేను క్షత్రియులకు విరోధినని లోకవిదితమే. నా బాహుబలం వల్ల 27 సార్లు పృథ్వీని క్షత్రియ రహితంగా చేసి దానిని బ్రాహ్మణులకు దానం చేశాను. ఓ రాజకుమారా, నా పరశువును చూడు, నా గడ్రగొడ్డలని. దీనితోటి 1000 బాహువులు కలిగినటువంటి వాణ్ణి నరికి చంపేశానన్నాడు. రాకుమారా,
నీ తల్లిదండ్రులను పుత్రశోకానికి గురి చేయవద్దు. నా గండ్రగొడ్డలి చాలా భయంకరమైంది. దాని భయానికి గర్భస్థ శిశువులు కూడా చచ్చారు అనేసరికి లక్ష్మణుడు నవ్వు ముఖంతో కోపం తెచ్చిపెట్టుకోకుండా మృదు మధురంగా, ఆహా, ఈ మునీశ్వరుడు తానొక అసాధారణ యోధుడినని భావించుకుంటున్నాడు. మాటి మాటికి తన గండ్రగోడలు చూపిస్తున్నాడు. బహుశా ఉఫ్ అని ఊది పర్వతాన్ని సైతము ఎగరగొట్టదలుచుకున్నాడో ఏమో. చూపుడు వేలును చూపగానే వాడిపోవడానికి ఇక్కడ గుమ్మడి పూలు లేవు. మీ చేతులలో గొడ్డలిని ధనుర్బాణాలను చూచిన పిమ్మటనే నేను కొంచెం అభిమానంతో మాట్లాడాను. మీరు భృగువంశ సంజాతులను గ్రహించి మీ యజ్ఞోపవీతాన్ని చూచి కోపాన్ని నిగ్రహించుకొని మీ మాటలను సహించాను. బ్రాహ్మణుడు కాబట్టి ఆయన. అందుకని మా వంశం వాళ్ళెవరూ దేవతలు, బ్రాహ్మణులు, గోవులు, శ్రీహరి యొక్క భక్తులు మొదలైన వాళ్ళ మీద తమ ప్రతాపాన్ని చూపించరు. ఎందుకంటే వాళ్ళని గనక చంపితే మహాపాపం, వారితో ఓడితే అపకీర్తి ప్రాప్తిస్తుంది. మీరు మమ్మల్ని కొట్టినా తిట్టినా మేము మీకు పాదాభివందనమే చేస్తాం. మీ ప్రతి మాట కూడా కోటి అశనిపాతాలతో సమానం, అంటే అతి కఠోరమైనవి. ఇక పరశువు కానీ మీ యొక్క ధనుర్బాణాలు కానీ మీరు ధరించవలసిన పనే లేదు. ఓ ధీరముని, పరశువు మొదలైనటువంటి మీ ఆయుధాలన్నీ చూచి నేనేమైనా అనుచిత వచనాలను పలికి ఉంటే నన్ను క్షమించండి. ఈ మాటలు విన్నటువంటి పరశురాముడు క్రుద్ధుడై గంభీరంగా ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్రుడా, విను. ఈ బాలుడు మిక్కిలి మందుడు, కుటిలుడు, మరియు ఆత్మఘాతకుడే కాక వంశనాశకుడు కూడా అవుతున్నాడు. సూర్యవంశంలో పూర్ణచంద్రుడికి ఇతడు కళంకం లాంటివాడు. ఉద్దండు, మూర్ఖుడు, ఏమాత్రం భయభక్తులు లేనటువంటి వాడు ఈ లక్ష్మణుడు. ఇప్పటికిప్పుడే ఇతన్ని యముని దగ్గరికి పంపగలను. వాస్తవంగా నేను ఉన్న మాటే చెబుతున్నాను. తరువాత ఎవరూ నన్ను నిందించకూడదు. మీరు అతన్ని రక్షింపదలిస్తే నా యొక్క బలపరాక్రమాలు, కోపాన్ని అతనికి చెప్పి అతని దూకుడు అరికట్టండి అన్నాడు. అప్పుడు మళ్ళీ లక్ష్మణుడు, ఓ మునీశ్వర, మీ కీర్తిని మీరే పొగుడుతూ ఉంటే ఇతరులతో పని ఏంటి? మీ యొక్క ఘనకార్యాల గురించి మీ నోటి ద్వారా పెక్కుసార్లు మీరే వల్లెవేస్తున్నారు. ఇంకా తృప్తి లేకపోతే మరికొన్నింటిని చెప్పండి. మీ కోపాన్ని ఆపుకోవద్దు, దాన్ని పూర్తిగా వెళ్ళగక్కండి. లేకపోతే దాన్ని భరించడం మీకు కష్టం అవుతుంది. మీరు వీరులు, ధీరులు, క్షోభరహితులు కాబట్టి మీరు ఈ విధంగా దూషించడం సముచితంగా కనపడలేదు నాకు అన్నాడు. వీరులైన వాళ్ళు యుద్ధంలో తమ శౌర్యాన్ని చూపిస్తారు, అంతేగాని తమ బలపరాక్రమాలను గురించి తామే పొగుడుకోరు. శత్రువుల ఎదుట పిరికివాడు మాత్రమే తన ప్రతాపాన్ని గురించి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. వీరుడెవడు చేయడలా. ఓ మునీశ్వర, మాటి మాటికి నా కొరకు యముణ్ణి ఎలుగెత్తి పిలుస్తూ ఉన్నారు అన్నాడు. అప్పుడు పరశురాముడు తన పదునైన గండ్రగొడ్డలను ఎత్తి చేతిలోకి తీసుకొని ఇలా అంటున్నాడు. ఎవ్వరు కూడా నన్ను నిందించలేరు. పరుషములాడు ఈ బాలుడు వతార్హుడు. బాలుడని భావించి నేను ఇంతవరకు క్షమించాను, ఓర్పు వహించాను. కానీ నిజంగా ఇతడు ఇంతకు ముందే చంపబడాల్సిన వాటి వాడు. అప్పుడు వెంటనే విశ్వామిత్రుడు కలిగించుకొని ఇతని యొక్క అపరాధాన్ని క్షమించండి. ఎందుకంటే సజ్జనులు బాలురి యొక్క గుణదోషాలను పట్టించుకోరు కదా అని అన్నాడు. అప్పుడు పరశురాముడు, నా యొక్క కుఠారము మిక్కిలి పదునైనది. కుఠారము అంటే గండ్రగొడ్డలు. నేను దయారహితుణ్ణి, కోపిష్టిని. ఈ గురుద్రోహి, అపరాధి నా ఎదుటే నిలబడి నన్ను ఎదురుస్తున్నాడు. అయినప్పటికీ మీ మీద ఉన్నటువంటి గౌరవంతో నేను ఇతన్ని ఇంతవరకు ఉపేక్షించాను. ఓ విశ్వామిత్ర, కేవలము మీ మీద ప్రేమతో మాత్రమే ఇతన్ని వదిలివేస్తున్నాను. లేకపోతే ఈ గొడ్డలితోటి ఇతన్ని నరికి నా యొక్క గురు రుణాన్ని అవలీలగా తీర్చుకొని ఉండేవాడిని అన్నాడు. ఎవరు ఆయన గురువు? ఈశ్వరుడే ఆయన గురువు. ఈశ్వరుడే ఆయనకి ధనుర్వేదం అంతా బోధించాడు పరశురాముడికి. అప్పుడు విశ్వామిత్రుడు మనస్సులో నవ్వుకొని
ఈ విధంగా మనస్సులో అనుకున్నాడు. ఈ మునికి ఎక్కడా తనకు తిరుగులేనట్లుగా కనిపిస్తోంది. అంటే క్షత్రియులు అందరినీ జయించడం వల్ల రామలక్ష్మణులు కూడా సాధారణమైన క్షత్రియులుగా భావించి ఉన్నాడేమో. ఈ సోదరులు ఇనుప ఖడ్గాలు ధరించారే, ఆ ఖడ్గాలు చప్పరించడానికి అనువైనటువంటి చెరుకు గడలు కాదు. ముని ఇంకా కూడా వీరి ప్రభావాన్ని గ్రహించలేకపోవటం నాకు విచారకరంగా ఉన్నది అని ఆయన మనస్సులో అనుకున్నాడు. అనుకున్న తర్వాత లక్ష్మణస్వామి మళ్ళీ ఏం చేశాడు ఏంటి మరి తదితరమైనటువంటి విశేషాలతోటి రేపు కలుసుకున్నప్పుడు మరి ఆ పరశురాముడికి ఏ విధంగా గర్భభంగం అయింది, రామచంద్రుడు ఏ విధంగా ప్రవర్తించాడు, ఇటువంటి మహత్తరమైనటువంటి విశేషాలను రేపటి రోజు రామానుగ్రహంతో మనం అనుసంధానించుకుందాం. అంతవరకు మీ దగ్గర విశ్రాంతి, మీ దగ్గర సెలవు పుచ్చుకుంటున్నాను. మీ వెంకటరమణ ధర్మవరపు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.